హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి వడియాలు అయితే పెడుతున్నాను. ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే పిండి ఉడికిచ్చే పని లేకుండా ఇలాగ వడియాలు అయితే పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఈ కప్పుతో నేను 1 కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను. మనం దోశల్లోకి వేస్తాం కదా, ఆ అటుకులు తీసుకుంటున్నాను. ఇవి నీళ్లు పోసుకొని 2-3 సార్లు కడిగేసి నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల ఈ అటుకులు అనేవి మెత్తబడతాయి. ఇలా మెత్తబడాయి కదా, ఇప్పుడు నీళ్లు లేకుండా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. అటుకులని ఇలా ఒత్తుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అటుకులతో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, వడియాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 అర స్పూను జీలకర్ర వేసుకుందాము. 1 ఎండుమిర్చి మిక్సీ పట్టింది వేస్తున్నాను. 1 అర స్పూను నువ్వులు వేసుకుందాము. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వడియాల్లోకి ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఇదంతా ముద్దగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి అటుకులు కొంచెం నీళ్లు పిండేసుకున్నాము కదా, నీళ్లు సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవిగోనండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్రాల గిద్దలు ఉంటాయి కదా, స్టార్ షేప్లో ప్లేట్ తీసుకొని చక్రాల గిద్దలతో చేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగ కురుకురేలాగా చేస్తున్నాను. ఇలాగ వేసుకొని మనం వడియాలు ఎండలో పెట్టుకుని 2 రోజుల దాకా ఎండలో పెట్టుకోవాలండి. ఇలాగ చేసుకుందాము. మనకి కవర్కి కూడా అతుక్కోదు, కవర్ మీద వేస్తున్నా నేను. ఇలాగ 2 రోజులు ఎండాయంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదా ఫ్యాన్ కింద అయినా 2 రోజులు పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇదిగోనండి, అన్నీ ఇలాగే వేసుకున్నాము కదా. ఇవి 2 రోజుల తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఎండాయో. చూశారు కదా, చక్కగా ఇలా తుంచితే తునిగిపోతాయి. అలాగ వెండాలి, అప్పుడే మనకి వడియాలు కూడా బాగా వస్తాయి. నేను ఇలా కురికురేలాగా వేస్తున్నాను. కావాలంటే మీరు రౌండ్ షేప్లో కానీ వేసుకుంటే బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. హైలో పెట్టామంటే కలర్ మాడిపోతాయి కూడా. సిమ్లో పెట్టి వేయించుకుందాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి అప్పుడు వడియాలు వేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. చూశారు కదా, ఎంతో సింపుల్గా వడియాలు అయితే చేసుకోవచ్చు. మనం పిండి ఉడికిచ్చే పని లేకుండా అటుకులతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చూశారు కదా, చక్కగా వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. కరకరలాడుతూ బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.